సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్లో రాబోతున్న సినిమా కోసం ఇప్పటినుంచే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. RRR సినిమాతో ఒక్కటే ఆస్కార్ వచ్చింది కానీ, ఈసారి ఆస్కార్ పంట పండుతుందనేలా హాలీవుడ్ రేంజ్లో భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు జక్కన్న. యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్గా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం మహేష్ బాబు సరికొత్తగా మేకోవర్ అవుతున్నాడు. ఇప్పటికే తన లుక్ను కూడా మార్చుకున్నాడు. పాత్రకు తగ్గట్టుగా బాడీని బిల్డ్ చేసుకుంటున్నాడు. త్వరలోనే సెట్స్పైకి వెళ్లడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే స్క్రిప్టు లాక్ చేసిన జక్కన్న ప్రీ ప్రొడక్షన్ వర్క్తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా కోసం అంతర్జాతీయ నటీనటులను, టెక్నీషియన్లను తీసుకుంటున్నాడు. మహేష్కు జోడీగా ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్ నటిస్తున్నట్టు ఆ మధ్య వార్తలు రాగా, ఇప్పుడు విలన్గా స్టార్ హీరో పేరు వినిపిస్తోంది. మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ మహేష్ బాబుకు విలన్గా నటించనున్నాడనే న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. అంతేకాదు, రాజమౌళి, పృథ్వీరాజ్ సుకుమారన్ మధ్య కొంతకాలంగా చర్చలు కూడా జరుగుతున్నాయట. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ పాత్ర మామూలుగా ఉండదని కథనాలు వస్తున్నాయి. ఇటీవలే ప్రభాస్ సలార్ సినిమాలో నటించాడు పృథ్వీరాజ్. ఈ సినిమాతో పాన్ ఇండియా రేంజ్లో పాపులర్ అయ్యాడు. ఇప్పుడు ఏకంగా మహేష్, రాజమౌళి సినిమాలో విలన్ అంటున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజముందో చూడాలి.